प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्णकान्तिमध्यमम् ओंकारपीठ पर्यन्तं वंदे गुरु परंपरं। మద్గురుదేవులైనటువంటి శ్రీ వివేకానంద బండారు సుబ్బరాయ గారికి నా దూర సంస్కారాలు అర్పించుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వేదిక పడినటువంటి పెద్దలు, మనకి ఆల్ ఇండియా అధ్యక్షులైనటువంటి అచల తత్వగాన గంధర్వ సభా విఖ్యాత సార్వభౌములైనటువంటి దయానంద నాగుల వెంకటేశ్వర నాయక్ గారికి, అదేవిధంగా వేదిక పడిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అర్పించుకుంటూ, మనకి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మనము కృష్ణాచల దేశికేంద్రుల వారి వార్షికాల్సిన సందర్భంగా మనమందరూ ఇప్పుడు చేయడం జరిగింది. మరి మాకు వెంకటరమణ స్వామి గారు ఒక 2 నెలలప్పుడు పేర్ల పత్రికలో పేరేసినప్పుడైనా మీరు కంపల్సరీ రావాలంటే సుబ్బరాయ నాయన గారి ఆశ్రమం ఈరోజు ఓపెనింగ్ ధర్మవరం ఆశ్రమం, ఆయన నిత్యానంద రామగోవింద స్వామి చెప్తానిక బ్రహ్మాత్మ కూడా అట్లా వెళ్ళిపోయినారు. మరి మాట చెప్పిన నిబంధన ప్రయోజనం అంటే ఇక్కడ వచ్చడం జరిగింది. ఇంతమంది మన సాంప్రదాయాలు చూస్తే చాలా సంతోషం అవుతుంది. మరి ఇంతమంది పెద్దలు మన అచల సాంప్రదాయాలు ఇంతమంది పెద్దలు ఉన్నారు, నిజంగానే నాకు చాలా సంతోషమైంది ఆ సభ చూస్తే. మరి మనము ఎందుకు మన తత్వానికి పూజకి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం, మరి విచారణకి బాగా సమయాన్ని కేటాయిస్తే బాగుంటుందని నా విన్నపము. మనకి నాయన గారు చెప్పి విచారణ ఎప్పుడు గొప్పగా ఉంటుంది. మనకి దేశికుల వారు ఏం చెప్పారు, మాటల పందిరి కింద కూర్చున్నాము, ఉన్నట్టు విచారించినాము, హాయిగా ఉన్నాము అని ఆయన చెప్తారు. అట్లా మన విచారణకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత కల్పించి, పెద్దలు వస్తే సుదూర ప్రాంతం నుంచి పెద్దలు వస్తారు. మరి వాళ్ళ దగ్గర ఏ ఉపాధులు ఏ జ్ఞానం ఉందో అవన్నీ మనం విని మనం కూడా పంచుకొని మన హృదయంలో మన అనుష్ఠాన పరంగా అనుగుణంగా పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మరి మామూలుగా కూడా మనము సాంఖ్య, తారక, అమనస్క, మహావాక్యాలు విచారించినప్పుడు ఏ విచారణ విచారించినప్పుడైనా కానీ అనేక గ్రంథాలు విచారించినప్పుడు ఏం తెలియదు, నేను బ్రహ్మము నేను బ్రహ్మము నేను బ్రహ్మము నేనింది, ఆ తేలిన బ్రహ్మము నేనై ఉన్నాను కదా. మరి ఈ బ్రహ్మము కూడా సంశయం పుట్టింది కదా, మరి ఎక్కడ పోవాలి అనేసి నేను వచ్చి కూడా పరమాత్మ అనేటువంటి వాడే రావాలి. మరి రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళ అనేక చక్రవర్తులు కానీ గురువుని చేరే కదా తరించినారు, గురువు దగ్గరే కదా పోవాలి మనమందరూ కూడా. మరి ఎరిగే శరీరం నేనంటే చాలా మంది ఈ శరీరం చూపిస్తూ ఉన్నారు. మరి ఎరిగే శరీరం మహాకారణ శరీరం అని నేనే ఉన్నాను కదా. ఈ 3 శరీరాలకి స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు కూడా శక్తినిచ్చేటువంటి వాడు నేను కదా. మరి దీనికే కదా తిప్పులు పట్టింది, దీనికే కదా భ్రాంతి. మరి ఈ వస్తువును మనం ఎట్లా మనం కట్టేయాల్సల్లా, మరి ఈ వస్తువును కట్టేయాలంటే ఇది సమస్త జగత్తు నేనే నిండుకో ఉండాలని మనకు అద్వైత విద్యలో తెలుస్తుంది. అందుకు కృష్ణదేశ ప్రభు సభా విజ్ఞాపనలో చెప్తే, ఆగాము ఈగత ఎట్లను భాగక వీరి నుంచి చెవులు పండుము కాదు, ఆగమ నిగమో పరిశుద్ధాగర మహితాస్తం వల్ల సాంగోపాంగము దైతో వీడు సాంగోపాంగము ప్రాగార్థ చరమార్థ యోగములకు నే సంయోగము గావించి నే గుర్తెరిగినంతా చెప్తున్నాడు ప్రారంభిస్తాడు ఆయన. అంటే నేను ఏదైతే గుర్తెరిగి నేను తెచ్చుకున్నాను ఆయన అవన్నీ నీకు సాంగోపాంగముగా నేను వివరిస్తాను చెప్తాను అని మొదలుపెట్టినప్పుడు ప్రాగార్థ చరమార్థ యోగములకునే సంయోగము గావించి మనం విన్ని ఇప్పుడు ఈ 4 విన్న సాంఖ్యము, తారక, మనస్కము, యాంత్యంలో నేను బ్రహ్మమని తేలినప్పుడు నా ఎందు ఇవన్నీ కూడా ఈ 25 మంది దేవతలు నా ఎందు పనిచేస్తున్నారు. మరి వెతికిన అధిష్టాన చేతుల బ్రహ్మము తేలింది. మళ్ళా మనం ఇక్కడ దేవతా భ్రాంతి పుడుతుందా మనకి? చూడండి, చెయ్యి ఇంద్రుడు నా సన్నిధానంలో పనిచేస్తున్నాడు, కంటికి సూర్యుడు నా సన్నిధానంలో పనిచేస్తున్నాడు, మనసుకు చంద్రుడు నేను చెప్పినట్టు నా మనసు బాగలేదు, నాకు తెలిసిపోతాను బాగలేదు. అదేవిధంగా ఇట్లా 25 మంది ఇంద్రియాలకు అధిదేవతలైనటువంటి నా సన్నిధానంలో నేను చెప్పినట్టు పనిచేస్తున్నారంటే వీరుడే ఉంటాడు. అద్వైత సిద్ధాంతాన్ని పొందిన ఈ మహానుభావుడు, వీడికి సంశయం పుడుతుంది. ప్రాగార్థ చరమార్థ యోగములకు నేను సంయోగం. ఆయన ప్రాగార్థం అంటే ఈ శరీరంలో నడిపించేవాడు నేను, చరమార్థం అంటే శరీరం, సంయోగము గావిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒకటి చేస్తున్నాడు. ఆయన ఇది వేరు అది వేరు కాదు. ఆయన ఇందాక చెప్పినారు ఏమని, అఖండ మండలాకారం వ్యాప్తం మేన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురువే నమః. ఈ ఆశ్రిత వస్తువు అంటే చైతన్యం ఆశ్రిత వస్తువు ఈ ఉపాధికి ఆశ్రితంగా ఉంది. ఈ చెట్టును ఆశ్రయించింది, ఈ భూమి తేలుకోండి విశ్వంలో దీన్ని ఆశ్రయించింది. ఇదంతా కూడా మండలాకారంగా ఉంది. ఏ సత్తా ఉంటే నిలబడింది ఇదంతా కూడా. ఈరోజు శిష్యులు అడగాలి,
నైనా దర్శింపజేస్తుంది కదా, ఎట్లా దర్శింపజేస్తుంది? అఖండ మండలాకారు తత్పరంగా దర్శించారు, స్థావర జంగమాపంలో తుంపదంగా దర్శింపజేసినారు, చిన్మయం వ్యాపదులు చిన్మయ స్వరూపంగా ఎట్లా అని అడగాలి. ఈ రోజు ఎవరు అడగడం లేదు గురువులు కూడా, మరి ఆ చెప్పిందే సరే పోతున్నారు. అట్లా కాకుండా అడిగినప్పుడు వాళ్ళకి కూడా చెప్పాలా కర్మ పద్ధతిగా అనిపిస్తుంది. ఈ రకంగా ఉన్న ఆశ్రిత వస్తువు చూడండి, ఇక్కడ ఉపాధి ఉంటుందో చైతన్యం అనేది అక్కడే ఉంటుందే తప్ప నిరుపాధులు ఉండేదానికి ఆస్కారం లేదు చైతన్యం. మరి ఈ ఉపాధిని దాచుకున్న నేను ఉన్నంత వరకు ఉంటాను. ఈ రెండు ఒకటే. ఏది? శరీరం అనే నేను, దీంట్లో ఉంటే మాట్లాడేవాడు నేను, రెండు సంయోగం గావిస్తాడు. ఏమని సంయోగం అంటే ఒకటి గావిస్తాడు. సంయోగం కావచ్చు నే గుర్తేది కదంతా నేను చెప్తున్నా ఆయన. అంటే మదించి చూచి దిద్దితే ఏం తేలింది? నేను బ్రహ్మం అని తేలింది. ప్రాగార్థ చరమార్థ యోగములకనే సంయోగము కావచ్చు ఏం చెప్తున్నాడు ఆయన? ఆగమ నిగమోపనిషత్ సాగర మనితార్థమవల. ఆగమములు, నిగమములు, ఉపనిషత్తులు ఇవన్నీ చూసి దిద్దే ఏం తెలియంది? నేను బ్రహ్మము అని తెలియంది. ఆ బ్రహ్మముకే తిప్పలు, ఆ బ్రహ్మముకే భ్రాంతులు, ఆ బ్రహ్మమే మాయ ఉంది. మరి దాన్ని అద్వైతులంతా అది నిలబెట్టి ఇది సత్యము, ఇది జగత్తంతా కనపడుతుంది అసత్యము అని వాళ్ళు ఇన్నాళ్ళు వాదించుకోవచ్చినప్పుడు, కానీ దీక్షిత సాంప్రదాయము చాలా గొప్పైన సాంప్రదాయం ఇది. అందుకు చెప్తున్నాడు కందపద్యాలు ఆయన. తనుకుతా వచ్చి సద్బోధను తెలుపు మట్టంచు మృప్పు తన శిష్యునకు వినజెప్ప దొనకకురుడు అనుమానించకును వారి కథదయ్యతోడు. అట్లాంటి వానికి చెప్పేటువంటి బోధ ఎవరు? నేను పరమాత్మని. ఇవన్నీ విచారించిన తర్వాత తెలియదేవి పంచభూత వికల్పమైన ఈ ప్రపంచ శరీరమందున ఏకస్తంభ సౌధాంతరమున సుసుమన ఆడి ఉన్న సింహాసనం చేసుకొని జగత్ప్రభువుండను పరమహంస మహారాజు ఇక్కడ సహస్రారంలో కూర్చున్నాడు ఆయన. అట్లాంటి వాడికి సంశయం పుట్టింది. జగత్ప్రభువుండను మహారాజు ఎవరి దగ్గరికి పోవాలా? అచలకుడు అనే పరమ దయాళుడు అనే అతని దగ్గరికి పోతే వారికి సంశయం వినిపిస్తాడు. మరి ప్రభు స్వరూపం మనం పొందాలి. అట్లాంటి వారికి ఇక్కడ కూడా పరిపాలన ఎట్లా జరుగుతుందంటే శివుడు అనే మంత్రితో 25 మంది భటులతో సేవించి మాయా కాంతతో, ఈ ప్రకృతి అనే మాయాకాంతతో ఇక్కడ పరిపాలన చేస్తూ ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఇస్తే ఎక్కడ ఏమీ తెలియదు మనకి, ఎక్కడ పోయినా ఏం ప్రయోజనం లేదు. ఏ గుడికి పోయినా, ఏ దేవస్థానం పోయినా, ఏ పుణ్యతీర్థానికి పోయినా ఇక్కడ మనం స్మరించుకోవాల్సిందే తప్ప ఇంకా బయట పోతే ఏ ప్రయోజనం లేదు కదా మనకి. అందుకు మనకి భగవద్గీత ప్రస్థానాత్రయాలు విచారించిన, ఉపనిషత్తుల నుంచి ఏం విచారించినా నేను బ్రహ్మం లేదు. ఈ బ్రహ్మాన్ని ఎత్తుకుని అట్లాంటి వాడికి ఎవరు గంధపద్ధతులు చెప్తున్నప్పుడు నేను తలుపుతా వచ్చిన వాడు, స్వయం ప్రకాశ బ్రహ్మస్వరూపం అయినటువంటి వాడు, ఆత్మస్వరూపము నేనని తెలిసినటువంటి వాడు వస్తాడు. తలుపుతా వచ్చిన వాడు వానికి అనుమానించగల చెప్తాడు ఎవరు? మన ఈ సిద్ధాంతముల గురువు. అట్లాంటి వాడికి చెప్పలే కానీ నేనంటే తెలియదు, మా మేనంటే తెలియదు చెప్తే ఏం ప్రయోజనం ఉంది? అప్పుడు వాడు అడుగుతాడు శిష్యుడు, గురువరా పరిపూర్ణమని ఎట్లుండాలి? పరమ పురుషుడు నేను ఎంపడు ఎరుకెట్టిది, ఈ ఎరుకును తెలిపే తెరువు ఎట్టిది, ఇన్నివి నాకు ఎరిగించమని ఇట్లని గురుడు అంటాడు. ఆయన అంటాడు మన గురువు గారు ఏమంటున్నారు? నాయన నేను పెద్దలచే విన్నది, నీపై దయ పుట్టి నేను చెప్పబోనిది, నీకు ఆ పద్ధతి నేను వినిపింది, ఏ పద్ధతికి ఆశపడదు విధి విడవకుమి. ఆ పద్ధతులు అంటే ఎట్లుండా ఆయన చెప్తున్నాడు. ఏ పెద్దలు నాదేం స్వయం కాదు, మనందరూ పెద్దలు కూడా పరంపరంగా వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కానీ మాదని స్వయం చెప్పుకునేది కాదు. అహం రైత బోధిని, అహంకారం తగిన అహంకారం బోధ అటువంటి బోధ కాదు. అట్లా చెప్తున్నాడు ఆయన. ఏ పెద్దలచే విన్నది, నీపై దయ పుట్టి నేను చెప్పబోతుంది. ఏమంటున్నారు అంటే కదలటట పరమ పురుషుడు, కదలిక మాయట, పుట్టి కదలికకేదో మొదలైన పెద్దల పడికిరి, కదలనిదే కలదు లేదు కదలే కదలించును. ఏమంటున్నారైనా వాళ్ళంటే కదలటట పరమ పురుషుడు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మనం కూడా అద్వైతం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి పురుషోత్తముడని, పరమ పురుషుడని, అవ్యయ పురుషుడని ఇట్లా పురుషు వాక్యాలు జీవుణ్ణి అనేక ఆడవాళ్ళలో ఉన్నా, మగవాళ్ళలో ఉన్నా, లేదంటే 20 లక్షల జీవరాశుల్లోనే జీవుడు పురుషుడుగానే పురుషు ప్రయోగమే వాడతారు. అందుకు కదలటట పరమ పురుషుడు, కదలిక మాయట, అట్లా కదలను దాంట్లో ఉండే మాయట, అట్టి కదలికకేదో మొదలనా అంటే అదే మూలమైంది మళ్ళీ అని వాళ్ళ మాటలు వాళ్ళకే తెలియకుండా ఇట్లా చెప్పుకొని వస్తున్నారు. ఆయన ఎట్లున్నాయి వాళ్ళ మాటలు చెప్పుకున్నాడు ఆయన. పురుగు స్తంభములు కొలికేదనా, ఈ పురుగు ఈ ఉక్కు స్తంభానికి పురుగు పడుతుందా? ఎప్పుడో చెదులు పడుతుందా? ఎప్పుడన్నా వీధి గోత్రుడు లింగ చెదులకి అంటే అగ్నికి చెదులు పుడుతుందా? మాయాసతి ఈ పరిపూర్ణాన్ని ఈ మాయాసు చికాకుగా అనుకుంటుందా? ఎప్పుడు అట్లా అనుకోదు నాయన. ఈ రకంగా ధర్మం బోధ ప్రారంభించుకుంటూ, ఎందుకంటే మనకు సమయం లేదు, ఇంతమంది పెద్దలు ఉన్నారు, మనము ఘనమైన బోధ
పెద్దల నుంచి విన్నాము. అంతా కూడా ఘనబోధ, ఇదంతా కూడా మనమేం రుసబోధలు ఉన్నాయి. అందుకు ఈ సకల కార్య ప్రయత్న జనకముకు వస్తువును బట్టి నడచవేయచ్చు. దీన్ని ఒకసారి వినిన చదివిన ఇక ఇంతకన్నా ఎక్కువైన ఏ బోధలయా, ఏ బోధలు ఉన్నాయి కదా. ఏది సకల కార్య ప్రయత్నం వస్తువు? ఏం చెప్పండి, ఏం చెప్పండి? సకల కార్య ప్రయత్నము నేనే సకల కార్య ప్రయత్న వస్తువు. ఏ వస్తువు? పంచభూతాలకు అతీతమై ఆత్మస్వరూపమై ఈ అంతకు అండబిడ్డ బ్రహ్మాండాన్ని సృష్టించుకొని నాకన్నా ఇంక రెండో వస్తువు ఈ ప్రపంచంలో లేదు. 25 ఇంద్రియాలు ఉన్నాయంటే 26 కూడా నేను, సరే 36 ఉన్నాయి, 37 కూడా నేను, అరే 1,00,000 ఉన్నాయి అనుకోండా, 1,01 వాడు నేను. అన్నింటినీ ఎరిగే స్థానంలో ఉండాలి. నన్ను ఎరిగేది సృష్టిలో నాకన్నా ఇంకోటి లేనే లేదు. ఈ స్థితిని ఈ స్థితిలో ఉండి వానికి అచల సాంప్రదాయంలోకి పోయినప్పుడు ఆ దానికే తిప్పుల కుప్పలని చెప్పుకున్నట్లు ఈ రకంగా మనకి చూడ హరియందో దోచు విశ్వము నరస్వప్నం వంటిది నానా జనరు. సురస్వప్నం అంటే తిరుపతి శివరామనామ దీక్షల చూడండి అంటుంటారంటే హరియందుతో ఈ విశ్వమంతా, ఈ పరిపూర్ణమంతా దోచే విశ్వమంతా కూడా నరస్వప్నం అంటున్నారు, నాకు వచ్చిన స్వప్నం అంటున్నారు. కానీ మనమేమంటున్నా అంటే సురస్వప్నం అంటున్నారు తిరుమతి శివరామనామ దీక్షితుల ధరలు. శంకరాచార్యులు కానీ, గౌడపాదులు కానీ, గోవింద భగవత్పాదులు కానీ అనేక మంది పెద్దలు కూడా నాయన ఈ జగత్తంతా నాకు స్వప్నం అయింది, ఈ శరీరం నాకు స్వప్నం అంటున్నారు. కానీ మన పెద్దలు ఏమంటున్నారు? నేనే కళ, ఈ కళకే మోక్షం కావాలి. అప్పుడే ఆయన ఇంకొక మన దుర్మూర్తులు రాని చెప్పి మాట లేని ఈ కళ కందములు వినుడో కలనరులారా మీకు ఒప్పిదమైన నే కలకలక రచించుకుని యా కళ మోక్షములు ఎందుకు విన్నాను, ఆ కళకే మోక్షం వస్తుంది ఆయన ఇవి వింటే అని చెప్తూ ఆయన నాయన. ఎందుకంటే ఈ కళ పుట్టదు. ఎట్ల నుంచి పుట్టదంటే సురస్వప్నం అంటున్నాడు ఆయన. సూర్యుడికి స్వప్నం రాదు. సూర్యుడు అంటే ఎవరు? దేవతలు. ఈ దేవతలకి అనిమిషులు అంటే అరచరం కూడా వాళ్ళు తెరలకు వేయరు. ఎవరు? మామూలుగా మనం చెప్పుకునే దేవతలంతా కూడా వీళ్ళు మూలం లేని కొట్టారు వేసారు. ఏమి